ప్లాస్టిక్ నియంత్రించాలని మీ స్టైల్లో చెప్పండి. డిప్యూటీ స్పీకర్ అని అన్నారు. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలు భాగస్వాములు కావాలని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ మాట్లాడుతూ, ప్లాస్టిక్ నియంత్రించడానికి జనసైనికులకు మీ స్టైల్లో చెప్పండి, వాళ్లే చూసుకుంటారు, మీరు చెబితే ప్లాస్టిక్ లేకుండా చేస్తారు అని అన్నారు. ఆ మాటలు విన్న పవన్ కాసేపు నవ్వుకున్నారు. ఒకసారి ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. అంతకన్నా ముందు మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక